పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ఈరోజు వీడియో నిడివి ఎక్కువగా ఉండడం వలన 20 నిమిషాల వీడియోని 4.5 నిమిషాలకి కుదించవలసి వచ్చింది. ఎడిటింగ్ చేశాను వీడియోలో గమనించగలరు. ఇది వచ్చేసి పాలకూర, పూర్తిగా మిద్దె తోటలో సేంద్రియ ఎరువుల ద్వారానే పండించాను దీన్ని. ఇది వచ్చేసి పుదీనా, ఇది కూడా పూర్తి సేంద్రియ ఎరువుల ద్వారా పండింది. ఇది కాకుండా ఇంకొక చిన్న తొట్టెలో కూడా పెంచుతున్నాను, ఒకవేళ అది పోతే ఇది బ్యాకప్ కోసం. ఇది వచ్చేసి మిద్దె తోటలో టమోటాలు, పచ్చిమిరపకాయలు పండించే ప్రదేశం. ఇక్కడ మీకు చూడొచ్చు, వీటిని అలసందలు అంటారు మా ప్రదేశంలో. కొన్ని చోట్ల దీన్ని బొబ్బర్లు అని పిలుస్తూ ఉంటారు, ఆంగ్లంలో దీన్ని కౌపీ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అలసందలు చూడొచ్చు, మళ్ళీ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఇది రెండోసారి నేను కోయడం దీన్ని. ఇవి చూసారా, ఒక చిన్న బకెట్లోనే పండుతున్నాయి మొత్తం కూడా. చూడండి, ఇవి చిక్కుడు. ఇది మామూలుగా మనము సాధారణంగా వాడే చిక్కుడే. నేను భద్రాచలం చిక్కుడు కోసం చూస్తున్నాను, కానీ ఎందుకనో దొరకట్లేదు. మామూలు చిక్కుడే దొరుకుతుంది నాకు. అది చూడటానికి కొంచెం నాకు ఎందుకో నచ్చుతుంది. ఈ వీడియోలో ప్రధాన అంశం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు. ఏమిటంటే, నేను రకరకాల బాగా కారంగా ఉండే వాటిని పెంచాలనేది నా కోరిక. అందుకని అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను. దానిలో ఏంటంటే వాళ్ళు ప్రకటన ఇచ్చింది హబెనీరో, ఆలపిన్యో, ఇంకా నాగా పెప్పర్, అలాగా 4-5 రకాలు ఉన్నాయి ఇందులో అని చెప్పేసి వాళ్ళు ప్రకటన ఇచ్చారు. సరే, వాటిని పెంచిన తర్వాత కాయలు కాసేదాకా మనకు తెలియదు కదా అదేం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే, మామూలు పచ్చిమిరపకాయలకి కంటే ఇవి పూలు పెద్దవిగా ఉన్నాయి. అంటే మనకి క్యాప్సికమ్ అంటారు కదా, అలా అంత పెద్ద పువ్వులాగా ఉన్నాయి. కానీ ఏం జరిగింది, అంతా అయిన తర్వాత కోసే సమయానికి వచ్చేటప్పటికి పూలు కాయలు అయ్యేటప్పటికి అన్నీ మామూలు పచ్చిమిరపకాయలలానే ఉన్నాయి. కాకపోతే ఒక తేడా ఏంటంటే, అవి వేరే వేరే జాతులుగా ఉన్నాయి. అంటే ఒకటి ఆకుపచ్చగా, ఇంకొకటి పచ్చిమిరపకాయ అంటే ఆకుపచ్చగా, ఇంకొకటి కొంచెం లేత ఆకుపచ్చ, కొంచెం లావుగా, కొంచెం సన్నగా, అలాగా రకరకాలుగా అయితే ఉన్నాయి. కానీ మళ్ళా తిరిగి చూస్తే అవన్నీ కూడా మనం మామూలుగా వాడే పచ్చిమిరపకాయలానే ఉన్నాయి. కాకపోతే ఒక మంచిది ఏంటంటే, ఇందులో జరిగింది, ఈ పచ్చిమిరపకాయలు అమ్మినవాడు మోసం చేసినప్పటికీ కూడా టమోటాలు, నేను ఒక రకమైన టమోటాలు కొన్నాను. అవి చూడటానికి దొండకాయలు, పచ్చిమిరపకాయలు కలిసినట్లుగా ఉంటుంది. దాన్ని వేరే వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు కింద తోటలోని కాకర చెట్టు. ఇది 2 నెలలు పైన ఉంటుంది దీనికి. ఒకే ఒక చెట్టు ఇది మొత్తం. మీరు చెట్టు ఆకారాన్ని చూసి 2-3 చెట్లు ఉంటాయి అనుకోవచ్చు, కానీ కాదు. ఇవన్నీ ఒక చెట్టే. దీనికి 2 నెలలు పైన ఉంటుంది మొత్తం. దీనికి ఇప్పటికీ ఒక 3 సార్లు ఒక దిగుబడి తీసుకొని ఉంటుంటాము. ఇది తెల్ల కాకరకాయ. ఆకుపచ్చ దానికి దీనికి తేడా ఏంటంటే, తెల్ల కాకరకాయ కొంచెం మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. అంటే పిల్లలు కూడా తినచ్చు, కానీ మామూలు అసలు చేదు లేకుండా అయితే ఉండదు. చేదు బాగానే ఉంటుంది, కానీ మరి అంత విపరీతంగా ఉండదు. చూసారా, ఇది చెట్టు, ఒకటే చెట్టు ఇది మొత్తం కలిపి. ఒక చెట్టే మాకు ఎన్నిసార్లు దిగుబడి వస్తుంది. దీనివల్ల నేను దాదాపుగా చూసారా, ఇది వచ్చేసి ఉన్న వాటిలో చిన్న కాయ. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి కొయ్యవలసినవి, పాడవుతున్నాయి. అవి కొన్ని కోసి పెట్టాను. అంటే ఒక వారం నుంచి సేకరించి పెట్టిన టమోటాలను నేను విడిగా తీసి పెట్టాను, 1 వారం నుంచి 2 వారాలు. ఈ వంకాయలు దిగుబడి అయిపోతూ ఉంది. దీనికోసం నేను మళ్ళీ కొత్తగా నారు తీసుకొచ్చేసి పక్కన మళ్ళీ ఇంకో తోటలో వేసి పెట్టాను. అవి ఇంకొక 1 నెల రోజులు పడుతాయేమో, అంటే కనీసం చెట్టు చూడడానికి. ప్రస్తుతానికి అయితే బాగా చిన్న పిలక దశలో ఉన్నాయి ఇవి. ప్రస్తుతానికి వంకాయలు అయితే దాదాపుగా అయిపోయినట్లే అనుకోవాలి. చూడండి, ఇందాక చెప్పాను కదా, అంటే 1 వారంన్నర నుంచి నేను సేకరించి పెట్టిన టమోటాలు. చూడండి ఎన్ని వచ్చినాయో. మీరు తొడుములు అలానే ఉంచాను, మీకు అర్థమవుతుందని. కొంతమంది అనుకోవచ్చు అది బయట నుంచి కొనుక్కొచ్చారని. కాదు, చూడండి, ఇందాక చెప్పాను కదా రంగురంగులుగా, అంటే రకరకాల పచ్చిమిరకాయలు కాసినాయి అని. ఇవి మీరు చూడొచ్చు కింద బొబ్బర్. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.